గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. ఈ మధ్య ఒక పేషెంట్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వచ్చి, సార్ వీడు నా తమ్ముడు, పేరు ఫణికుమారు, ఈ మధ్య తరచుగా మాతో తగులాడుతున్నాడు, కోపగిస్తున్నాడు, నన్ను వాళ్ళ బావగారిని కూడా దూషిస్తున్నాడు, ఎవరిని చూసినా సందేహాస్పదంగా చూస్తున్నాడు, మీరేదో అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు, కుట్ర చేస్తున్నారు, నాకేదో కీడు చేస్తున్నారు, ఆహారంలో విషం కల్పిస్తున్నారు, ఇలాంటి రకరకాల అనుమానాలు, అనవసరమైన అనుమానాలు. ఎందుకంటే వాడిని పోషించేదే వాళ్ళ బావగారు, అంటే మా కుటుంబం. అలాంటిది వాడికేదో కీడు చేస్తే ఏదో బెనిఫిట్ వస్తుంది, అసలు అలాంటిది ఏమీ లేదు. పూర్తిగా అసలు ఏ మాత్రం తార్కికంగా ఏ కారణం లేకుండా ఇలా ఈ విధంగా అనుమానాలకు గురవుతున్నాడు. ఈ మధ్య హాల్లో టీవీ ఎదురుగా కూర్చొని అక్క అక్క అంటే నేను వెళ్ళాను, ఏంట్రా తమ్ముడు ఏమైందని అంటే, చూడు టీవీలో ఫలానా ఛానల్లో నా గురించి చెప్తున్నారు, నా గురించి చెడుగా చెప్తున్నారు, ఆక్షేపిస్తున్నారు, నా మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి, సరే ఏంట్రా అని ఆ ఛానల్ పెట్టాం. ఆ ఛానల్లో ఏం లేదు. అరే మీరు చూస్తున్నారని ఆ న్యూస్ తీసేశారు, వేరే దాంట్లో వేరే ఛానల్లో పెట్టారమ్మో. ఇలా ఒక రకంగా రకరకాల అనుమానాలకి గురవుతున్నాడు, భయాందోళనకు గురవుతున్నాడు, ప్రశాంతత కోల్పోయాడు. అతనితో పాటు మాకు కూడా ప్రశాంతత లేదు. ఏంటి డాక్టర్ గారు అని చెప్పి ఒక అక్క తన తమ్ముడి జబ్బు గురించి ఆవేదనాభరితంగా చెప్పుకుంటూ వచ్చింది. ఇది సైకోసిస్ వ్యాధిగ్రస్తుల్లో, ముఖ్యంగా స్కిజోఫ్రీనియా, పారనాయిడ్ స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్స్ ఆఫ్ రెఫరెన్సెస్, డెల్యూజనల్ డిజార్డర్స్ ఆఫ్ థాట్ బ్రాడ్కాస్టింగ్, ఇలా రకరకాల మానసిక రుగ్మతల్లో తన గురించి ప్రచారం చేస్తున్నారని, తన మనసులో విషయాలు తెలుసుకుంటున్నారని, లేకపోతే తన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, కుట్ర చేస్తున్నారు, తనకేదో హాని చేస్తారు అని రకరకాల భ్రమలకు, భ్రాంతులకు లోనయ్యి ఆ విధంగా భయాందోళనకు గురవటం, ఒక్కోసారి కోపోద్రిక్తతలకు లోనవటం, తనకేదో అన్యాయం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ మీద తిరగబట్టడం, వాళ్ళకి హాని చేయబోవటం, ఇవన్నీ కూడా వీళ్ళలో కనిపిస్తాయి. ఇలాంటి మనుషుల్ని మనం ఇమీడియట్గా వాళ్ళ రక్త సంబంధీకులు కానీ, మిత్రులు కానీ, సహోద్యోగులు కానీ ఇమీడియట్గా ఇతరులోని తేడాన్ని గమనిస్తే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఇమీడియట్గా వైద్య చికిత్స చేయించడం మంచిది. లేకపోతే వీళ్ళు ఇతరుల మీద తిరగబట్టడం, వాళ్ళకి హాని చేయటం, లేదా వాళ్ళకు వాళ్ళు హాని చేసుకోవటం, చనిపోవటం, ఇట్లాంటి పరిణామాలు, తీవ్రమైన పరిణామాలు కూడా ఎదురయ్యే దుస్సంఘటనలు మేము చూస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళకి చక్కగా యాంటీసైకోటిక్ మెడికేషన్, సైకోథెరపీ అవసరాన్ని బట్టి హాస్పిటలైజేషన్, ఈసీటీ అనే వైద్య చికిత్సలు కూడా వీళ్ళకి లభ్యమవుతూ ఉన్నాయి. ఎంత వీలైతే అంత త్వరగా వీళ్ళకి వైద్యం చేయిస్తే వీళ్ళు తిరిగి వాళ్ళ యొక్క సామాజిక జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.